హాయ్ అండి, నమస్తే. నేను మీ సుధా. వెల్కమ్ టు సుధా స్టైల్. వేసవి వచ్చేసింది. నోరూరించే తీయటి పుల్లటి మామిడికాయ పిక్కల్ మిస్ అయితే ఎలా? కేవలం 20 నిమిషాల్లో తయారయ్యే ఈ ఇన్స్టెంట్ రెసిపీని చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న పచ్చి మామిడికాయలను తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేయండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ కలోంజీ, 1/2 టీ స్పూన్ సోపు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి బాగా కలపండి. ఇందులో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం వేసి అదంతా కరిగి ముక్కలకు పట్టి జ్యూసీగా అయ్యేంత వరకు ఉడికించండి. బెల్లం తేలిపాకంలా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూసారా, నోరూరించే బెల్లం మామిడికాయ పిక్కల్ రెడీ. ఇది పరాటాల్లోకైనా అన్నంలోకైనా అదిరిపోతుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.